హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ వంట చేసి చూపిస్తున్నానండి. మినపప్పు పచ్చడి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు మినపప్పు తీసుకున్నాను. సో ఆ పప్పుని ఈ ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పై వరకే మాడిపోతాయి, లోపల వరకు కుక్ అవ్వు. సో ఇలాగా మొత్తాన్ని ఫ్రై చేసుకునేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకునేసిన తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నాటు మిరపకాయలు తీసుకున్నానండి. ఒక 8-9 వరకు తీసుకున్నాను. ఇవి 2గా తుంచి వేసుకుంటే ఏంటంటే ఇత్తనాలు కూడా బాగా ఫ్రై అవుతాయి. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక 2 టమోటాలని తీసుకుంటున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. టమోటాలు మీరు తీసుకున్న మిరపకాయలని పప్పును పట్టి యాడ్ చేసుకోండి. సో దీన్ని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ఆయిల్లో ఈ టమోటాలు యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాలని బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిగా ఉంటే పచ్చివాసన వస్తుంది పచ్చడి. సో దీన్ని మొత్తాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మెత్తగా అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు తీసుకున్న టమోటాలను బట్టి చింతపండు యాడ్ చేసుకోండి. ఎక్కువ టమోటాలు కానీ తీసుకుంటే చింతపండు తగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు, ఈ చింతపండు, టమోటాలు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్గా మనం ఫ్రై చేసుకున్నాం కదా మిరపకాయలు, టమోటా, చింతపండు ఉంది కదా, సో దాన్ని వేసుకోవాలి. దీనంతా వేసేసి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకునేసి మూత పెట్టేసి దీన్ని ఒకసారి మిక్సీ పట్టేయాలి. వాటర్ కొంచెం లైట్గా వేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా మినపప్పును కూడా యాడ్ చేసేసి ఎక్కువ మెత్తగా మిక్సీకి వేయకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మినపప్పు పచ్చడి పప్పులుగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పచ్చిదే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చాలామంది ఫ్రై చేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. పచ్చిగా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది మనకి. సో ఈ ఆనియన్ని నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకునేసి 1-2 పల్స్ ఇస్తే సరిపోతుందండి. ఈ ఆనియన్ మెత్తగా అయిపోకూడదు. ఆనియన్, పప్పు కొంచెము కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది పచ్చడి. ఇలాగా మిక్సీ పట్టేసి మనము సర్వ్ చేసుకోవడమే. ఈ పచ్చడి వేడి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.